మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026 కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతోంది. ఈ సందర్భంగా జీవీఎంసీ మేయర్ నగర ప్రజలకు నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మేయర్ మాట్లాడుతూ 97 వార్డు కార్పొరేటర్లతో కలిసి విశాఖ నగర అభివృద్ధికి కృషి చేస్తున్నామని, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు, ప్రజాసేవల మెరుగుదలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఒక గంట వరకు కూడా జనాలు బాగా రోడ్లో ఉంటారు. సో దాని భాగంగా నైట్ సెగ్రేషన్ కూడా ప్యాకేజెస్ పెంచేసి ప్రతి ఒక్క కమర్షియల్ ఏరియాలో, ప్రతి ఒక్క వార్డులో ఉన్న మేజర్ కమర్షియల్ ఏరియాలో కూడా నైట్ సెగ్రేషన్ పెంచేసి ఒక స్పెసిఫిక్ గా నైట్ కి ఉన్న చెత్త నైట్ లో క్లీన్ చేయడానికి మేము యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసాము. దీని భాగంగా మార్నింగ్ లో వచ్చిన మనకి ఏదైతే సెగ్రేషన్ వాడడంలో కూడా తగ్గుతుంది. డెఫినెట్లీ సిటీ ఈస్ అపియరింగ్ మోర్ క్లీన్ అండ్ గ్రీన్. అదేవిధంగా సమ్మిట్ లో జరిగిన గ్రీన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రీన్ వర్క్స్ లో కూడా జస్ట్ ఒక టెంపరీగా లేకుండా లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ గా దానిలో ప్రత్యేకంగా మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వారు ఆదేశం ఇవ్వడం జరిగింది. అది టెంపరీ వర్క్ కాకుండా లాంగ్ టర్మ్ వర్క్ ద్వారా చేసేలాగా, లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ చేసేలాగా చేయాలని చెప్పడం జరిగింది. సో లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ లో ప్రాపర్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ పెట్టుకొని, అదేవిధంగా స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్ పెట్టుకొని మీరు చూస్తుంటారు, అది కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. దీని భాగంగా స్ట్రీట్ లైట్ సంబంధించి కూడా స్టార్టింగ్ లో చాలా సమస్యలను ఫేస్ చేశాము. అది స్ట్రీట్ లైట్ లాస్ట్ టైం పెట్టడం జరిగింది ఒక 5 years 7 years క్రితం. దాని తర్వాత స్ట్రీట్ లైట్ కూడా ల్యూమినెసెన్స్ తగ్గింది అని చెప్పడం జరిగింది. ఈ స్ట్రీట్ లైట్ కూడా చాలా ఉన్నటి వరకు మేము కెపాసిటీ పెంచేసి కాంట్రాక్టర్స్ తో మాట్లాడి కెపాసిటీ పెంచేసి అది కూడా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఒక సగం వరకు పనిచేసాము. ఇంకా చాలా వర్క్ ఉంది. సో 50 రోజుల్లో ఒక కొత్త సిస్టమ్ ఏర్పాటు చేసుకొని ఈ స్ట్రీట్ లైట్ కూడా ఒక మంచి నైట్ లైట్ ఇచ్చేలాగా మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రా చేస్తున్నాము. అదేవిధంగా మీరు చూస్తున్నారు 50 రోజుల్లో మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ లైవ్ అవుతుంది. అక్కడ పైలట్ రన్ ఈ మంత్ లోనే స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా కమర్షియల్ రన్ కూడా చాలా తొందరగా జూన్ జూలై నెలలో స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ ఉన్న రోడ్స్ కూడా చాలా తొందరగా డెవలప్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ నుంచి ఆదేశం వచ్చినాయి. సో మీరు వచ్చిన రోజుల్లో చాలా కొత్త రోడ్స్ కూడా చూస్తుంటారు. 18 feet 100 feet రోడ్స్ మన పెట్టుకుంటే ఏరియాలో పెనుగాడు రోడ్ కానీ, చుట్టాల రోడ్ కానీ, సొంతం రోడ్ కానీ ఇంకా చాలా రోడ్స్ డెవలప్ చేస్తున్నాము. ఆ భాగంగా కూడా వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. నెక్స్ట్ 6 months to 8 months లో ఆ రోడ్ వైడింగ్ చేస్తూ ఒక ప్రాపర్ గా రోడ్ డెవలప్మెంట్ చేస్తూ అన్నింటినీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పబ్లిక్ స్పేస్ సంబంధించి మనకి సిటీలో మంచి ఒక ఎన్వైరన్మెంట్ ఉండాలి. పార్క్స్ లో ఉన్న రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కి కానీ, అక్కడ ఉన్న లోకల్ ప్రజలకి కానీ ఒక మంచి వాతావరణం కలపాలి. కాబట్టి పార్క్ లో ఉన్న ఎంక్రోచ్మెంట్ కూడా ప్రత్యేకంగా ఆపరేషన్ లంగ్స్ 1.0 లో భాగంగా తీయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఆల్మోస్ట్ పార్క్స్ లో ఎంక్రోచ్మెంట్ ఫ్రీ చేశాము. ఎక్కడెక్కడ ఓపెన్ సైట్స్ ఉన్నాయో దాంట్లో కూడా ఫెన్సింగ్ చేయడానికి, అదేవిధంగా బౌండరీ కట్టడానికి కూడా మనం ఆనరబుల్ మేయర్ గారి ద్వారా, అదేవిధంగా ఆనరబుల్ కౌన్సిల్ ద్వారా ఆదేశం ఇవ్వడం జరిగింది. అది కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఆపరేషన్ లంగ్స్ 2.0 భాగంగా మన రోడ్ అండ్ ఫుట్పాత్ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరిగింది. రోడ్ అండ్ ఫుట్పాత్ లో ఏవైతే రాడార్ ఉన్నారో, ఏవైతే పెడెస్ట్రియన్ ఉన్నారో వాళ్ళకి ఫ్రీ మూవ్మెంట్ ఉండాలి. ఎందుకంటే ఫుట్పాత్ ఉండాలంటే ఖచ్చితంగా మన అర్బన్ లైఫ్ లో ఫ్రీ మూవ్మెంట్ కూడా ఉండాలి, ఫ్రీ లెఫ్ట్ ఉండాలి. దీనివల్ల ట్రాఫిక్ కూడా ఇబ్బంది తగ్గుతుంది. అదేవిధంగా ఎక్స్ట్రీమ్ ఛాన్సెస్ కూడా చాలా తగ్గుతాయి. కాబట్టి అక్కడ ఉన్న ఏవైతే ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయో టెంపరీ ఎన్క్రోచ్మెంట్స్ కూడా తీయడం జరిగింది. ఇందాక మేయర్ చెప్పినట్టు నైట్ ఫ్రీ మార్కెట్ కూడా ఒక సర్వీస్ రోడ్ లో పెట్టడం జరిగింది. కాబట్టి అది కూడా తీసేసి ఒక మంచి రూపంలో ప్రతి ఒక్క జోన్ లో మనం స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ జోన్స్ కూడా చాలా తొందరగా ఏర్పాటు చేస్తున్నాము. దాంతో ఆల్రెడీ ఆనరబుల్ కౌన్సిల్ ద్వారా మనకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. టెండర్ కూడా పెంచాము. ఒక మంచి డిజైన్ తో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ జోన్ అన్ని మౌలిక సదుపాయాలు వచ్చేలాగా దాంట్లో ఫుడ్ తో సహా ఎలక్ట్రిసిటీ, శానిటేషన్, అదేవిధంగా వాటర్ సప్లై అన్ని కూడా ఒక మంచి వాతావరణం వచ్చేలాగా మేము చాలా తొందరగా ఇస్తాము. బెనిఫిషరీస్ కూడా దాంట్లో ఫైనల్ అయ్యారు. అది స్ట్రీట్ వెండింగ్ జోన్స్ కమిటీ జనరల్ లెవెల్ లో కండక్ట్ చేయడం జరిగింది. సో ఆపరేషన్ 2.0 భాగంగా ఒక చోట్లలో ఎంక్రోచ్మెంట్ ఫ్రీ చేయడం, ఫుట్పాత్ అండ్ రోడ్ ఫ్రీ చేయడం, అట్ ద సేమ్ టైం ఏవైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఒక మంచి లైవ్ అవకాశం కూడా కలపడం మేము ప్లాన్ చేస్తాము. అది మేము కూడా 50 రోజుల్లో చూస్తారు. అది కాకుండా మేము చూస్తున్నారు ఇప్పుడు మనకి అంతకుముందు 8 జోన్స్ ఇక్కడ జీవీసీలో ఉన్నవి మన గవర్నమెంట్ ఆదేశం ద్వారా 8 జోన్స్ 10 జోన్స్ గా మార్చుతున్నాము. 10 జోన్స్ కూడా రేపటి 1st తారీఖు నుంచి మనకి అన్ని చోట్ల జనరల్ ఆఫీస్ కూడా అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ద్వారా ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు 8 జోన్స్ నుంచి 10 జోన్స్ అంటే బెంగళూరు, మధురవాడ, ఈస్ట్,
సౌత్, అదేవిధంగా పెందుర్తి, అగ్నిపురి, అంతపల్లి, గాజువాక ఈ అన్ని జోన్స్ కూడా కొత్త ఆఫీసెస్ అంటే ఏదైతే ఆఫీసెస్ ఉన్నాయో అదేవిధంగా ఏదైతే లేని పక్షంలో కొత్త ఆఫీసెస్ పెట్టుకొని ఇంటర్వ్యూ ఆఫీస్ పెట్టుకొని రేపటి నుంచి జోనల్ ఆఫీసెస్ కూడా మనకి మొదలవుతాయి. సో జోనల్ ఆఫీస్ లో ఉన్న జోనల్ కమిషనర్స్ కానీ జోనల్ సిబ్బంది గారి అందరికీ కూడా అక్కడ ఆదేశం ఇవ్వడం జరిగింది. వాళ్ళు జాయిన్ కూడా అయ్యారు. అదేవిధంగా రికార్డ్స్ కూడా అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని రేపటి నుంచి పబ్లిక్ సర్వీస్ జోన్ కూడా మొదలవుతాయి. అది కాకుండా ప్రధానంగా 2025 నుంచి 26 వరకు రాబోయే రోజుల్లో మన అభివృద్ధిలో భాగంగా మెరుగైన పాలన ఇవ్వాలి. ఆ పాలన ప్రజాపాలనగా ఉండాలి. దాంట్లో భాగంగా ఎప్పుడు కూడా ప్రతి క్షణం కూడా రస్వార్థాలుగా ప్రజలకి చేసే విధానాన్ని ఏదున్నా టీఎంసీలో కూడా తప్పులు చేస్తే బయట పెట్టే విధానాన్ని కానీ మాకు సహకరిస్తున్న ప్రెస్ వారు. ఎందుకంటే విశాఖపట్నం అనేది ఈ రాష్ట్రంలోనే ఆర్థికంగా కార్పొరేషన్ పెద్ద కార్పొరేషన్ విశాఖపట్నం. దీంట్లో భాగంగా మంచి చేస్తే ప్రజలు మళ్ళీ అభిమానిస్తారు, చెడు చేస్తే ఆ ప్రజలు తిడతారు. దాంట్లో భాగంగా గత ప్రభుత్వంలో తీసుకున్న విధానాలకి ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. ఈవేళ ప్రతి క్షణం కూడా మాకున్న అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ ఒక సమన్వయంతో ఈ రాజకీయాల్ని కలిసికట్టుగా రాజకీయాల్లో భాగంగా అభివృద్ధిలో భాగంగా ఏవైతే విశాఖపట్నంలో ప్రధాన విషయం ఉంటే కౌన్సిల్లో ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ పూర్తిగా బాధ్యతగా తీసుకొని కొన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ ఫుడ్ కోర్టులు తొలగించడం జరిగింది. దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మా మినిస్టర్ గారు పేదవారికి న్యాయం చేయాలి, ప్రజలకి సౌకర్యంగా ఉండాలి. ఆ సౌకర్యంలో భాగంగా మళ్ళీ నూతనంగా బాక్సులుగా తయారు చేసి విధానాన్ని కూడా విశాఖపట్నం ఫుడ్ కోర్టు కూడా మార్పు జరుగుతుంది. అలాగే పార్కుల విషయం చూద్దాం. పార్కులు ఏదైతే ఆంక్షలు ఉన్నాయో ఒత్తిడికి లోబడకుండా మన జీఎంసీ పార్కులన్నీ కూడా ఇంకా 10% వరకు ఇంకా ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కోర్టుకి వెళ్ళి ఉన్నాయి, కేసులు ఉన్నాయి. దాన్ని కూడా ప్రతిసారి కూడా కమిషనర్ గారు అధికారులతో రివ్యూ చేస్తూ పూర్తిగా ప్రజాస్వామ్యంగా ఉండాలి. దాంట్లో భాగంగా ప్రతి పార్క్ లో కూడా వ్యాయామం చేసుకోవడానికి పిల్లలకి జిమ్ కానీ విలాసంగా పార్క్ లో కూర్చున్న డిస్కషన్ కానీ టీవీలకి అంకిత భాగంతో కాకుండా గంగాయికి బానిస అవ్వకుండా బాధ్యతతో తీసుకున్న విధానాలు ఒక్కొక్కటి పూర్తి చేస్తున్నాం. ఈ అన్నిట్లు కూడా మా ప్రెస్ వారు అందరూ కూడా సహకరించి నూతన సంవత్సరం ద్వారాగా ఇంకా మంచి అభివృద్ధి రావాలి. దాంట్లో అభివృద్ధిలో గత కౌన్సిల్లో మేము తీసుకున్న విధానాలు చాలా మంది డౌట్స్ ఉన్నాయి. పీపీపీ మోడ్ అంటే ఏదో కార్పొరేషన్ వేరే వాళ్ళకి ఆ రోడ్లు ఇవ్వడం అని అనుమానాలు ఉన్నాయి. దానికి కూడా ఆ మోడల్ కూడా ఏదైతే ఇంట్రెస్ట్ పే చేయవలసింది ఆర్థిక పరిస్థితులు పెట్టి ఈ విశాఖపట్నానికి నూతన ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి భీముల నుంచి కానీ మన ఏదైతే పెరిగార్ రోడ్డు కానీ ఇటువంటి ప్రధానమైన రోడ్లని ఐడెంటిఫై చేసి ప్రభుత్వం నుంచి కూడా పూర్తి మద్దతు తీసుకొని వాటిని అన్ని కూడా నూతన విధానానికి
శ్రీకారం చుడుతూ ఆ విధానాన్ని ట్రాఫిక్ నియంత్రణ భాగంలో పెట్టడం జరిగింది.